మనం ఇప్పుడు అలపిలో ఉన్న ముల్లక్కల్ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం. లోపల ఉపాలయాలు కూడా ఉన్నాయి గుడిలో. మనం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇది మెయిన్ టెంపుల్. మనకి ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అన్నమాట. ధ్వజస్తంభం తర్వాతే అమ్మవారి గుడి అయితే ఉంది. అది అమ్మవారు అన్నమాట, రాజరాజేశ్వరి అమ్మవారు. దర్శనం చేసుకొని మనం వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట పక్కకు రాగానే. లోపల చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. ఫొటోస్ వీడియోస్ తీయకుండా ఆపేస్తున్నారు. మనం ఇక్కడ ఉపాలయాలన్నింటినీ దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మధ్యాహ్నం 12ంటికి పాల పాయసం ప్రసాదం కూడా ఇస్తారంట. ఒక ఏనుగు ఉంది, చాలా బాగుంది బుజ్జి ఏనుగు. లోపలైతే అమ్మవారి దర్శనము, వినాయకుల దర్శనము, అయ్యప్ప స్వామి దర్శనం, హనుమంతుల వారి దర్శనం, అందరి దర్శనం అయితే అయిపోయిందనమాట. గుడి చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అలాగే మనం లోపల ఏనుగును కూడా చూసాం కదా, చాలా బాగుంది. టెంపుల్ని అయితే అలపి వస్తే కంపల్సరీగా విజిట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.